గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారు హీరోగా నటిస్తూ 'శంకర్' గారి దర్శకత్వంలో వస్తున్న 'గేమ్ చేంజర్' మూవీ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. సో, పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్‌గా అయితే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో, 'పుష్ప 2' కన్నా అంటే ఆల్మోస్ట్ 'పుష్ప 2'కి ఈక్వల్‌గా అయితే థియేటర్స్ అయితే గ్రాబ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అమెరికాలో డల్లాస్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చెన్నై, కొచ్చి, ముంబై, హైదరాబాద్ ఈ నగరాల్లో అయితే ఈవెంట్ చేయబోతున్నారు. అండ్ 30న మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు హైదరాబాద్‌లో. అండ్ దీంతో పాటు మనకి 'గేమ్ చేంజర్'కి సంబంధించిన ఇంటర్నల్ రివ్యూ అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మనకి యావరేజ్‌గా ఉందని చెప్పి, సెకండ్ హాఫ్ మాత్రం చాలా సూపర్‌గా ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా సెకండ్ హాఫ్‌లో జరుగుతున్న మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటే చరణ్ తండ్రి పాత్ర ఉంది గదా! సో, ఆ పాత్ర గురించే ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రివ్యూలో గూడా సేమ్ రివ్యూ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్‌గా ఉంది గానీ, సెకండ్ హాఫ్ మాత్రం చాలా సూపర్‌గా ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఇంటర్వెల్‌కి ముందొచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో, అవి సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచుతాయి. అండ్ అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మొత్తం గూడా సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని అయితే చెప్తున్నారు. ఈ రివ్యూలన్నీ ఎక్కువగా తమిళ్ నుంచి అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో, 'శంకర్' గారి మూవీ కదా! సో, ఆబ్వియస్‌గా తమిళనాడులో కూడా బజ్ ఉంటుంది. సో, ఆ బజ్ ప్రకారం అయితే తమిళనాడులో ఇది సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 300-400 క్రోర్స్ బడ్జెట్‌తో అయితే ఈ మూవీనైతే తెరకెక్కించారు. దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా హెవీగా ఉంది. 12,500 స్క్రీన్స్‌లో అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు 'శంకర్' గారి పాత మూవీస్ 2.0, 'భారతీయుడు 2', 'రోబో' ఇవి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం చాలా ఖచ్చితంగా రావాలి, హిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది 'శంకర్' గారికి గూడా. అండ్ ప్రెజెంట్ అయితే 'గేమ్ చేంజర్' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సింది. అండ్ దీంతో పాటు మనకిప్పుడు 'పుష్ప 2' క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మనకు తెలుసు. సో, ఇంతవరకు ఎవరైనా సరే 'బాహుబలి' రికార్డ్‌ని కొట్టాలి, 'బాహుబలి' రికార్డ్‌ని కొట్టాలనేవారు. ఇప్పుడు అది కాస్త 'పుష్ప 2' రికార్డ్‌ని బద్దలు కొట్టాలనే విధంగా అయితే సెట్ చేశారు. సో, దాంతో 'గేమ్ చేంజర్' మీద ప్రెషర్ అయితే పెరిగింది. ఈ సినిమాకి ఎన్ని కోట్లొస్తుంది? 'పుష్ప 2' రికార్డ్‌ని దాటుతుందా అని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ దీంతో పాటు 'దిల్ రాజు' గారు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఈ ప్రాజెక్ట్‌ని అయితే నిర్మించారు. సో, అతను ఈ మూవీ కోసం అయితే చాలా అంచనాలైతే పెట్టుకున్నారు. అండ్ దీంతో పాటు మనకి రాజమౌళి గారి స్టేట్మెంట్ ఏంటంటే, 'దేవరా' సినిమాతో ఎన్టీఆర్ ఈ రాజమౌళి సెంటిమెంట్‌ని 'దేవరా' సినిమాతో ఎన్టీఆర్ అయితే క్రాస్ చేశారు. ఇప్పుడు చరణ్ అయితే క్రాస్ చేయాల్సిందే. అండ్ దీంతో పాటు మనకేంటంటే రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఫ్యాన్స్‌లో అయితే యాంగ్జైటీ పెరుగుతుంది. అండ్ ఈ సినిమాకి మెయిన్ బలం అయితే మాత్రం సెకండ్ హాఫ్ అనే చెప్తున్నారు. సో, ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మొదటి నుంచి గాని మిక్స్డ్ టాక్ రాకుండా పాజిటివ్ టాక్ వస్తే గనక ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుందని చెప్పి అయితే చెప్తున్నారు. సో, గ్లోబల్ స్టార్ ఈసారి హిట్ అయితే కొట్టాల్సిన అవసరం ఉంది. 'శంకర్' గారు కూడా హిట్ అయితే కొట్టాల్సిన అవసరం ఉంది. సో, వీళ్ళిద్దరూ కూడా ఈ మూవీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌లో అయితే వస్తున్నారు. సో, మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి.